ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికి నమస్కారం. ధనురాశి వారికి ఒక ముఖ్యమైన సందేశం ఉంది. ఏప్రిల్ 28, 29, 30 ఈ 3 రోజులు సాధారణ రోజులు కావు. మీ జీవితంలో మార్పు తీసుకువచ్చే సమయం ఇది. చంద్రుడు కర్మస్థానం నుండి లాభస్థానం వరకు ప్రయాణిస్తుండటంతో మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించే రోజులు ఇవి. ఇప్పటివరకు ఎదురైన ఆటంకాలు, ఆలస్యాలు ఇవి ఇప్పుడు ఒక్కొక్కటిగా తొలగిపోవడం ప్రారంభమవుతుంది. మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఈ 3 రోజులు మీరు ఎలా ఆలోచిస్తారో, ఎలా స్పందిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఒక చిన్న నిర్ణయం కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని తేలికగా తీసుకోకండి. ఇది మీకు దేవుడిచ్చిన ఒక అవకాశం. మీరు ధైర్యంగా, నమ్మకంగా ముందుకు వెళ్తే మీరు ఊహించని స్థాయికి ఎదగగలరు. వినండి, ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఏమేం మార్పులు జరుగుతాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే మీ జీవితాన్ని మార్చగల అత్యంత కీలకమైన విషయాలు చివర్లోనే ఉంటాయి. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమంది ఈ రాశి వారికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏకాగ్రతతో ఒంటరిగా వినండి, ఎందుకంటే ఇది 100% ఆస్ట్రాలజర్ ప్రెడిక్షన్. ధనురాశి వారికి ఇది సాధారణ ఫలితం కాదు. మీ జీవితం ఏ దిశగా తిరగబోతుందో చెప్పే సమయం ఇది. మీరు సహజంగా చాలా నిజాయితీగా, ఓపెన్గా ఉండే వ్యక్తులు. ఏది మనసులో ఉంటే అదే బయటకు చెప్పేస్తారు. అబద్ధం అంటే అసహ్యం, కపటం అంటే దూరంగా ఉంటారు. అందుకే చాలామంది మిమ్మల్ని ఇష్టపడతారు. కాని కొంతమంది మీ నిజాయితీని భయపడతారు కూడా. మీలో ఒక ప్రత్యేకమైన ధైర్యం ఉంటుంది. ఏ పరిస్థితి వచ్చినా మీరు వెనక్కి తగ్గరు. ఏదైనా సరే నేను చూసుకుంటా అనే నమ్మకం మీలో ఉంటుంది. అదే మీ బలం. కాని అదే సమయంలో కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కూడా మీలో ఉంటుంది. అది కొన్నిసార్లు సమస్యలు తెస్తుంది. మీరు ఎప్పుడు ముందుకు వెళ్లాలని అనుకుంటారు, కొత్త విషయాలు నేర్చుకోవాలని, కొత్త అవకాశాలు పట్టుకోవాలని చూస్తారు. ఇదే మీ ఎదుగుదలకు కారణం. మీరు మాట్లాడే తీరు చాలా స్ట్రైట్గా ఉంటుంది. చుట్టూ తిరిగి మాట్లాడటం మీకు రాదు. అందుకే కొన్నిసార్లు మీ మాటలు ఇతరులకు కఠినంగా అనిపిస్తాయి. కాని మీ ఉద్దేశ్యం ఎప్పుడూ మంచిదే ఉంటుంది. మీరు స్వేచ్ఛను చాలా ఇష్టపడతారు. ఎవరైనా మీపై నియంత్రణ పెట్టాలని ప్రయత్నిస్తే వెంటనే రియాక్ట్ అవుతారు. మీలో ఆధ్యాత్మిక భావన కూడా ఉంటుంది. దేవుడి మీద నమ్మకం గట్టిగా ఉంటుంది. కష్టాలు వచ్చినప్పుడు మీరు దేవుడిని ఆశ్రయిస్తారు. మీరు చాలా ఉదారంగా ఉంటారు. ఎవరికైనా సహాయం చేయాలి అంటే వెంటనే ముందుకు వస్తారు. కానీ కొన్నిసార్లు మీ మీదే ఎక్కువగా నమ్మకం పెట్టుకుని ఇతరులను పట్టించుకోకపోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అయినా మీరు మళ్లీ లేచి నిలబడే శక్తి కలిగినవారు. ఇప్పుడు వినండి, తృతీయ స్థానంలో రాహు గోచారం జరుగుతున్నప్పుడు మీ జీవితం ఎలా మారుతుంది అంటే, ఇది ఒక ఛాలెంజింగ్ టైం అయినా అదే సమయంలో ఒక గొప్ప అవకాశాల సమయం కూడా. మీ ధైర్యం పెరుగుతుంది. రిస్క్ తీసుకోవాలనే తపన వస్తుంది. కొత్త పనులు ప్రారంభించాలని అనిపిస్తుంది. కాని రాహు ఎప్పుడూ మాయలో పడేస్తాడు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా 2 సార్లు ఆలోచించాలి. స్నేహితుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని తప్పుదారి పట్టించే అవకాశం ఉంటుంది. మీ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మాటల వల్ల గొడవలు రావచ్చు లేదా అదే మాటలతో మీరు ఎదగవచ్చు. మీరు చేసే ప్రయాణాలు పెరుగుతాయి. చిన్న చిన్న ట్రిప్స్ ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు అనవసరమైన టెన్షన్, మైండ్లో కలవరాలు ఉంటాయి. కాని మీరు ఫోకస్గా ఉంటే ఈ రాహు మీకు సక్సెస్ కూడా ఇస్తాడు. ఇప్పుడు చతుర్థ స్థానంలో అర్ధాష్టమ శని ప్రభావం గురించి వినండి. ఇది చాలామంది భయపడే స్థానం. కాని నిజంగా అర్థం చేసుకుంటే ఇది మీ జీవితాన్ని బలంగా మార్చే కాలం. ఇంటి విషయాలు, కుటుంబ విషయాలు, తల్లి ఆరోగ్యం వంటి విషయాల్లో కొంత టెన్షన్ ఉంటుంది. మీరు మనసులో ఒంటరితనం ఫీల్ అవుతారు. ఎవరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అనే భావన వస్తుంది. ఇంట్లో ప్రశాంతత తగ్గుతుంది. చిన్న చిన్న విషయాలపై గొడవలు రావచ్చు. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. డ్రైవింగ్లో అజాగ్రత్త వలన సమస్యలు రావచ్చు. మీరు పెట్టుకున్న ఆశలు వెంటనే నెరవేరవు, ఆలస్యం అవుతాయి. కాని శని ఎప్పుడు కష్టానికి ఫలితం ఇస్తాడు. మీరు ఓపికగా ఉంటే చివరికి విజయం మీదే అవుతుంది. శని చతుర్థ స్థానం నుండి 6వ, 10వ, 1వ స్థానాలపై చూపించే దృష్టి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. చిన్న సమస్యలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఉద్యోగంలో ప్రెషర్ పెరుగుతుంది. పనులు ఎక్కువగా ఉంటాయి. బాస్ నుండి ఒత్తిడి ఉంటుంది. కాని అదే సమయంలో మీరు మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కూడా ఇది. లగ్నంపై శని దృష్టి వల్ల మీ ఆలోచనలు గంభీరంగా మారుతాయి. మీరు మరింత బాధ్యతగా మారుతారు. జీవితమీద సీరియస్గా ఆలోచించడం మొదలవుతుంది. ఇది కొంచెం కష్టంగా అనిపించినా దీనివల్ల మీరు మానసికంగా బలపడతారు. ఇప్పుడు చతుర్థ స్థానంలో శని, కుజ, బుధులు కలిసి ప్రభావం చూపుతున్నప్పుడు ఏమవుతుంది అంటే,
ఇది చాలా మిక్సడ్ ఫలితాలు ఇస్తుంది. ఒకవైపు శని ఆలస్యం చేస్తాడు, మరోవైపు కుజుడు ఆగ్రహాన్ని పెంచుతాడు, బుధుడు ఆలోచనలను వేగంగా మారుస్తాడు. అందుకే మీరు కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతారు, ఏం చేయాలో అర్థం కాక ఇబ్బంది పడతారు. ఇంట్లో వాతావరణం కొంచెం టెన్షన్గా ఉంటుంది, మాటల వల్ల గొడవలు రావచ్చు, వాహనాలు కొనాలని అనుకుంటే ఆలస్యం అవుతుంది లేదా ఊహించని ఖర్చులు వస్తాయి. కాని బుధుడు ఉండడం వల్ల మీరు సమస్యలను తెలివిగా పరిష్కరించే అవకాశం కూడా ఉంటుంది. మీరు కూల్గా ఉంటే ఈ పరిస్థితులను కంట్రోల్ చేయగలరు. పంచమ స్థానంలో ఉచ్చస్థితిలో రవిగోచారం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇది మీ జీవితంలో ఒక వెలుగు తీసుకువస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. పిల్లల విషయంలో మంచి వార్తలు వస్తాయి. విద్యలో పురోగతి ఉంటుంది. ప్రేమ విషయాల్లో మీకు అనుకూలంగా మార్పులు వస్తాయి. క్రియేటివిటీ పెరుగుతుంది. కొత్త ఐడియాలు వస్తాయి. మీరు చేసే పనుల్లో గుర్తింపు పెరుగుతుంది. ఇతరులు మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతారు. ఇది మీకు గోల్డెన్ టైం లాంటిది. మీరు ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. సప్తమ స్థానంలో గురువు ఉండి జన్మస్థానంపై దృష్టి వేయడమంటే ఇది చాలా శుభసూచకం. మీ జీవితంలో మంచి మార్పులు రావడం ప్రారంభమవుతుంది. మీ వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఇతరులు మీ వైపు ఆకర్షితులవుతారు. వివాహ విషయాల్లో మంచి అవకాశాలు వస్తాయి. సంబంధాలు బలపడతాయి. భాగస్వామి ద్వారా లాభాలు వస్తాయి. మీరు చేసే పనుల్లో సపోర్ట్ పెరుగుతుంది. మీలో పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. మీరు భయాలను దాటుకుని ముందుకు సాగుతారు. గురువు దృష్టి ఉండటం అంటే దేవుడి ఆశీర్వాదం మీపై ఉందని అర్థం. షష్ఠస్థానంలో స్వక్షేత్రలో శుక్రుడు గోచారం చేయడమంటే ఇది చాలా శక్తివంతమైన స్థితి. శత్రువులపై మీరు విజయం సాధించే అవకాశముంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు మీపై శ్రద్ధ పెడతారు. ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. మీ పనిని గుర్తిస్తారు. అప్పులుంటే వాటిని తీర్చే అవకాశముంటుంది. కానీ శుక్రుడు కావడంతో ఖర్చులు కూడా పెరిగే అవకాశముంది. మీరు డబ్బు విషయంలో కాస్త కంట్రోల్లో ఉండాలి. మీరు మీ లైఫ్ స్టైల్ను మెరుగుపరుచుకోవాలని అనుకుంటారు. ఇది మీకు ఒక కొత్త ఎనర్జీ ఇస్తుంది. మొత్తమీద ధనురాశివారికి ఇది ఒక పరీక్షల కాలమైనా అదే సమయంలో గొప్ప అవకాశాల కాలం కూడా. మీరు ఓపికగా, ధైర్యంగా ఉంటే ఈ గ్రహస్థితులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. కష్టాలు వచ్చినప్పుడు భయపడకండి. అవి మిమ్మల్ని బలంగా తయారు చేయడానికి వచ్చినవే. మీరు దేవుడిపై నమ్మకముంచి మీ ప్రయత్నం కొనసాగిస్తే ఎవరూ మిమ్మల్ని ఆపలేరు. ఈ సమయం మీకు ఒక పెద్ద మార్పు తీసుకువస్తుంది. మీరు సిద్ధంగా ఉండండి. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. ఇప్పుడు ధనురాశివారికి ఏప్రిల్ 28, 29, 30 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ 3 రోజులు మీ జీవితంలో ఒక చిన్న మలుపు కాదు, ఒక పెద్ద టర్నింగ్ పాయింట్లా పనిచేస్తాయి. ఈ సమయంలో చంద్రుడు 10వ స్థానం నుండి 11వ స్థానానికి కదులుతుండటంతో మీ కర్మ, మీ లాభం రెండూ కలిసే సమయం ఇది. మీరు చేసిన కష్టానికి ఫలితం కనిపించాలి అంటే ఇదే సరైన టైం. మీరు కాస్త ఫోకస్ పెట్టి ముందుకు వెళ్తే ఈ 3 రోజులు మీకు ఒక కొత్త దారిని చూపిస్తాయి. కుటుంబంలోనూ బయట ప్రపంచంలోనూ మీ మాటకు విలువ పెరుగుతుంది. మీలో ఒక నమ్మకం పెరుగుతుంది. నేను సాధించగలను అనే భావన మరింత బలపడుతుంది. మొదటిగా కుటుంబ జీవితం గురించి మాట్లాడితే ఈ రోజుల్లో మీరు ఇంట్లో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. మీ మాటను అందరూ వినే పరిస్థితి వస్తుంది. ఏప్రిల్ 28న మీరు తీసుకునే నిర్ణయాలు ఇంట్లో శాంతిని తీసుకువస్తాయి. చిన్న చిన్న అపార్థాలు ఉన్నా మీరు మాట్లాడి క్లియర్ చేసుకునే అవకాశముంటుంది. 29న కొంత బిజీగా ఉన్నా కూడా కుటుంబానికి టైం కేటాయిస్తే సంబంధాలు ఇంకా బలపడతాయి. 30న అయితే ఇంట్లో సంతోషకరమైన వాతావరణముంటుంది. మిత్రులు లేదా బంధువులు కలిసే అవకాశముంటుంది. మీరు ఒక చిన్న సలహా ఇచ్చినా అది ఇంట్లో పెద్ద మార్పు తీసుకురాగలదు. ఆర్థిక విషయాల్లో చూస్తే 28, 29 తేదీలలో మీరు ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. మీకు డబ్బు వచ్చే మార్గాలు కనిపిస్తాయి కానీ వెంటనే ఖర్చు చేయకుండా కాస్త ఆలోచించాలి. 29 రాత్రి తర్వాత పరిస్థితి మారుతుంది. లాభస్థానం యాక్టివ్ అవుతుంది. అనుకోని చోట నుండి డబ్బు వచ్చే సూచనలు కనిపిస్తాయి. 30న అయితే మీరు పెట్టిన కష్టానికి ఫలితం రూపంలో డబ్బు వస్తుంది. పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. కానీ తొందరపడకుండా మీకు నమ్మకమున్న మార్గంలోనే అడుగు వేయాలి. ఆరోగ్యపరంగా ఈ 3 రోజులు మీకు ఒక వార్నింగ్ కూడా ఇస్తాయి, ఒక అవకాశం కూడా ఇస్తాయి. 28న మీరు ఎక్కువగా పని చేయడం వల్ల అలసటగా అనిపించవచ్చు. 29న మైండ్ కొంచెం ఒత్తిడిగా ఉంటుంది. ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. మీరు రిలాక్స్ అయ్యే ప్రయత్నం చేయాలి. 30న మాత్రం మీరు మెంటల్గా ఫ్రెష్గా ఫీల్ అవుతారు. చిన్న చిన్న వ్యాయామాలు, మంచి ఆహారం తీసుకుంటే మీ ఎనర్జీ లెవెల్ పెరుగుతుంది. మీరు మీ ఆరోగ్యాన్ని పట్టించుకుంటే ఈ 3 రోజులు మీకు మంచి బూస్ట్ ఇస్తాయి. ఉద్యోగస్తులకు ఇది ఒక గోల్డెన్ అవకాశం లాంటిది. 28న మీపై అధికారుల దృష్టి పడుతుంది. మీరు చేసే పనిని వారు గమనిస్తారు. మీరు ఒక చిన్న టాస్క్ కూడా పర్ఫెక్ట్గా చేస్తే అది మీకు గుర్తింపు తెస్తుంది. 29న మీ కమ్యూనికేషన్ చాలా కీలకం. మీరు మాట్లాడే మాటలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మీ ఐడియాలను నమ్మకంగా చెప్పండి. 30న అయితే మీకు ఒక మంచి న్యూస్ రావచ్చు.
ప్రమోషన్ లేదా కొత్త అవకాశం రూపంలో మీరు ఈ 3 రోజులు కాస్త ఎక్కువగా కష్టపడితే మీ కెరీర్లో ఒక స్టెప్ ముందుకు వెళ్తారు. వ్యాపారస్తులకు ఈ సమయం చాలా ముఖ్యమైనది. 28న మీరు కస్టమర్లతో మంచి సంబంధాలు ఏర్పరుచుకునే అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడే తీరు, మీరు చూపించే నమ్మకం వారికి ఇంప్రెస్ చేస్తుంది. 29న ఒప్పందాలు చేసుకోవడానికి మంచి రోజు. కానీ ప్రతి చిన్న వివరాన్ని కూడా చెక్ చేయాలి. 30న అయితే లాభాలు కనిపించడం మొదలవుతుంది. కొత్త క్లయింట్స్ రావచ్చు. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీరు కాస్త సాహసం చేస్తే ఈ సమయం మీ వ్యాపారాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. కార్మికులకు ఈ రోజులు కష్టానికి ఫలితం ఇచ్చే సమయం. 28న మీరు చేసే పని కొంచెం ఎక్కువగా అనిపించినా అది మీకు గుర్తింపు తీసుకువస్తుంది. 29న మీ పనిమీద మీకు నమ్మకం పెరుగుతుంది. మీరు నేర్చుకున్న నైపుణ్యాలు ఉపయోగపడతాయి. 30న మీకు ఒక చిన్న లాభం లేదా సంతోషకరమైన వార్త రావచ్చు. మీరు క్రమశిక్షణగా ఉంటే మీ జీవితం స్థిరంగా మారుతుంది. ఈ 3 రోజులు మీకు ఒక కొత్త దిశను చూపిస్తాయి. సినీ కళాకారులకు ఇది ఒక క్రియేటివ్ టైం. 28న మీలో కొత్త ఆలోచనలు వస్తాయి. మీరు చేసే పనిలో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. 29న మీరు మీ టాలెంట్ను ప్రూవ్ చేసుకునే అవకాశం వస్తుంది. మీ ప్రదర్శనకు ప్రశంసలు లభిస్తాయి. 30న అయితే మీకు ఒక పెద్ద అవకాశం రావచ్చు. కొత్త ప్రాజెక్ట్ లేదా గుర్తింపు రూపంలో మీరు ఈ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీ కెరీర్లో ఒక పెద్ద మార్పు వస్తుంది. వివాహాహితుల విషయానికి వస్తే ఈ రోజులు చాలా ముఖ్యమైనవి. 28న మీరు కొత్త పరిచయాలు చేసుకునే అవకాశం ఉంటుంది. 29న మీరు మాట్లాడే వ్యక్తులతో మంచి అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. 30న అయితే ఒక మంచి సంబంధం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తాయి. మీరు ఓపెన్గా, నిజాయితీగా ఉంటే మీ జీవిత భాగస్వామిని కలిసే అవకాశం ఉంటుంది. ఇది మీకు ఒక కొత్త ఆశను ఇస్తుంది. విద్యార్థులకు ఈ సమయం చాలా ఉపయోగకరం. 28న మీరు చదువులో ఫోకస్ పెడితే మంచి ఫలితం వస్తుంది. 29న మీరు నేర్చుకునే విషయాలు త్వరగా అర్థమవుతాయి. మీరు కొత్త విషయాలను గ్రహించే శక్తి పెరుగుతుంది. 30న మీకు ఒక మంచి ఫలితం లేదా ప్రశంస లభిస్తుంది. మీరు క్రమంగా చదువుకుంటే మీ లక్ష్యానికి దగ్గరవుతారు. ఈ 3 రోజులు మీకు ఒక మంచి బూస్ట్ ఇస్తాయి. ప్రేమికులకు ఈ సమయం చాలా స్పెషల్. 28న మీరు మీ భావాలను వ్యక్తపరచడానికి మంచి రోజు. 29న మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగే అవకాశం ఉంటుంది. మీరు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. 30న అయితే మీ సంబంధం మరింత బలపడుతుంది. మీరు కలిసి భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెడతారు. ఈ 3 రోజులు మీ ప్రేమను మరింత గాఢంగా మార్చే సమయం. మొత్తమీద ధనురాశివారు ఈ 3 రోజులు ఒక అవకాశంలాగా చూడాలి. భయం లేకుండా, సందేహం లేకుండా ముందుకు వెళ్ళాలి. మీరు చేసే ప్రతి చిన్న ప్రయత్నం కూడా ఒక పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. మీలో ఉన్న నమ్మకాన్ని కోల్పోవద్దు. మీరు కష్టపడితే ఈ 3 రోజులు మీ జీవితాన్ని మార్చగలవు. దేవుడిపై నమ్మకముంచి మీ పనిమీద దృష్టి పెట్టండి. విజయమే మీ వెంట ఉంటుంది. ఇక ఈ 3 రోజులు మీకు సానుకూలంగా ఉన్నప్పటికీ మీరు కొన్ని చిన్న పరిహారాలు చేస్తే ఈ శుభ ఫలితాలు మరింత బలంగా మీ జీవితంలో కనిపిస్తాయి. ఇవి కష్టమైనవి కావు. చాలా సింపుల్గా మనసు పెట్టి చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఈ 3 రోజులు ఉదయం లేవగానే మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. తొందరగా లేచి స్నానం చేసి శుభ్రంగా తయారై దేవుడి ముందు కాసేపు కూర్చుని ఓం నమః శివాయ మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించండి. ఇది మీ మనసులో ఉన్న ఆందోళనను తగ్గిస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలకు స్పష్టత ఇస్తుంది. ఈ రోజుల్లో శివుడికి సంబంధించిన ఆరాధన చేయడం మీకు చాలా మేలు చేస్తుంది. దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి అభిషేకం చేయగలిగితే చాలా మంచిది. పాలు, నీళ్లు లేదా గంగాజలంతో అభిషేకం చేసి బిల్వదళాలు సమర్పించండి. మీ మనసులో ఉన్న కోరికలను నిశ్శబ్దంగా చెప్పుకోండి. మీరు నిజాయితీగా ప్రార్థిస్తే మీకు అవసరమైన మార్గం మీ ముందే కనిపిస్తుంది. ఆలయం వెళ్లలేకపోయినా ఇంట్లోనే ఒక దీపం వెలిగించి శివుడిని ధ్యానం చేయండి. ముఖ్యంగా గురువారం రోజు దీపారాధన చేయడం మీకు అదృష్టాన్ని పెంచుతుంది. మరో ముఖ్యమైన పరిహారం ఏమిటంటే ఈ 3 రోజులు మీరు మీ మాటలపై కంట్రోల్ పెట్టుకోవాలి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. అనవసరమైన వాదనలు, గొడవలు పూర్తిగా దూరంగా పెట్టండి. మీరు శాంతంగా ఉంటేనే గ్రహాల శుభ ఫలితాలు పూర్తిగా మీకు లభిస్తాయి. అలాగే ఒక చిన్న దానం చేయడం కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. బియ్యం, పండ్లు లేదా మీరు చేయగలిగినంత సహాయం అవసరమైన వారికి చేయండి. ఇది మీకు పుణ్యాన్ని పెంచుతుంది, అడ్డంకులను తగ్గిస్తుంది. ఈ రోజుల్లో మీరు కాస్త సమయం మీకోసం కూడా కేటాయించండి. మీ ఆలోచనలను క్రమబద్ధంగా చేసుకోండి. ఏది అవసరం, ఏది అవసరం కాదు అనేది క్లియర్గా నిర్ణయించుకోండి. మీరు ఒక చిన్న పుస్తకం తీసుకుని మీ లక్ష్యాలను రాసుకుంటే ఇంకా బాగుంటుంది. చంద్రుడు కర్మ మరియు లాభస్థానాల్లో ఉన్నప్పుడు మీరు పెట్టే లక్ష్యాలు త్వరగా ఫలితాలు ఇస్తాయి. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి. చివరిగా ఒక ముఖ్యమైన మాట గుర్తుంచుకోండి ధనురాశివారు. ఈ 3 రోజులు ఎంత సానుకూలంగా ఉన్నా కూడా తొందరపాటు నిర్ణయాలు మాత్రం అసలు తీసుకోకండి. ఏ నిర్ణయం తీసుకున్నా మీ అంతరాత్మను అడగండి. మీ మనసు ఏమంటుందో వినండి. ఓర్పుతో, నమ్మకంతో ముందుకు సాగండి.
ఈ శుభ సమయాన్ని ప్రశాంతంగా స్వీకరించండి. మీరు ఆత్రుతపడితే మంచి అవకాశాన్ని కూడా కోల్పోతారు, కాని మీరు ఓపికగా ఉంటే అదే అవకాశం మీ జీవితాన్ని మార్చేస్తుంది. శివుడు మీకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా, ఎన్ని బాధలు అనుభవించినా, రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీకు దూరమైనవన్నీ మళ్లీ మీ దగ్గరికి వస్తాయి. మీ జీవితంలో ఉన్న శత్రువులందరూ ఒక్కొక్కరుగా దూరమవుతారు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి ఎగతాళి చేశారో వారే మళ్లీ మీ విలువను గుర్తించి మీ దగ్గరికి వస్తారు. మీరు నమ్మకం కోల్పోవద్దు. మీరు ముందుకు నడుస్తూనే ఉండండి. విజయమే మీ వెంటే ఉంటుంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.